నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హీరో, డైరెక్టర్, రైటర్ ముగ్గురు కాదు, అన్నీ ఒక్కరే. ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన దుర్గాదేవ్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఈ సినిమా గురించి విషయాలనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. హాయ్ అండి. సో ఫస్ట్ నిన్న రిలీజ్ అయినటువంటి మీ సినిమా విషయాలనైతే మాట్లాడుకుందాం. అంటే మీ సినిమా రిలీజ్ చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు అని విన్నాము. అంటే అసలు ఏంటి ఆ కథ? అంటే అంత కష్టపడాల్సినటువంటి కథ అది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే అంత బేసిక్‌గా డీటెయిల్‌గా. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే నేను హీరోని కాబట్టి హ్మ్. రిలీజ్ చేయడం ఇబ్బందయింది. ఎందుకంటే నా దగ్గర కొత్త ఫేస్. సో, అవును. కొత్త ఫేస్ కాబట్టి పెద్ద సినిమాలకి థియేటర్ రావట్లేదు. సో, కొత్త ఫేస్‌ని చూడడానికి థియేటర్‌లో ఎంతవరకు వస్తారు అనేది. రైట్. బట్ నేను ఇది చేసింది మాత్రం ఓటీటీ కోసం. నాకు తెలుసు హుహు. అందరూ కొత్తోళ్ళు అన్నప్పుడు థియేటర్ వరకు జనాలు చూడాలి అనంటే ఆ సినిమాకి ఏదో ఒక బ్యాక్ బోన్ ఉండాలి. రైట్. అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్ అవ్వచ్చు, లేదంటే హీరో అవ్వచ్చు. హ్మ్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు బ్యాక్ బోన్ ఉండి సినిమాని జనాల్లోకి పుష్ చేస్తే తప్పితే జనాలు థియేటర్ వరకు వస్తారో రారో కూడా అప్పుడు కూడా డౌటే. అవును. సో, అలాంటిది అందరం కొత్తోళ్ళం. అవును. సో, అందరం అంటే కొత్తోళ్ళం ఒకరు అయినప్పుడు కూడా పాడింగ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు లేరు ఇందులో. ఒకళ్ళున్నారు కేదార్ శంకర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఓకే. తప్పితే అందరం కొత్తోళ్ళం. ఆల్మోస్ట్ కొత్తోళ్ళం. నా హుహు. ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కొంచెం బాగానే చేశారు సినిమాలు. హుహుహు. సో, మిగతా వాళ్ళందరం కొత్తోళ్ళం అవడం వల్ల ప్రాపర్ పుష్ లేదు సినిమాకి. హ్మ్. సో, నేను ఓటీటీ కోసం ట్రై చేస్తున్న టైంలో వేరే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు సినిమా చూసి బాగుంది సినిమా. హుహు. సో, అట్లీస్ట్ కొన్ని థియేటర్స్ రిలీజ్ చేద్దామండి బాగుంటుంది. ఒక ట్రై అయితే చేద్దాం అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల అట్లీస్ట్ ఇప్పుడు థియేటర్ వరకన్నా వచ్చింది. హ్మ్. లేదంటే ఓటీటీ ఎప్పుడనేది కూడా క్లారిటీ లేదు నాకు కూడా. ఓకే. అంటే ఎలా నడుస్తుంది? ఏంటి? అంటే రిలీజ్ అయింది నిన్ననే. రెస్పాన్స్ ఎలా ఉంది అనంటే? సినిమా థియేటర్‌కి వచ్చి జనాలు చూసినంత వరకు డిసప్పాయింట్ అయిన ఛాన్సే లేదండి. నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అంతకంటే చాలా ఎక్కువ రెస్పాన్స్, సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. ఈవెన్ లాస్ట్ 40 మినిట్స్‌కైతే పీక్స్ రెస్పాన్స్ వస్తుంది. హ్మ్. కానీ థియేటర్ వరకు జనాలు రావాలి. అవును. సో, వస్తే డిసప్పాయింట్ అవ్వరు. అయితే మీ కథ థియేటర్ వరకు జనాల్ని తీసుకొచ్చేలా ఉంది అని చెప్పొచ్చా? 100% నో డౌట్ అందులో. 100%. మీరు అంటే ఒక ఫీల్ గుడ్ సినిమాని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా మా సినిమాకి వచ్చేయొచ్చు. అంటే మీ సినిమా స్టోరీని ఒక లైన్‌లో చెప్పాలి. జనాలు ఎందుకు రావాలి అని అనుకుంటే చెప్పండి. బూతులు లేవు, ఎక్స్‌పోజింగ్‌లు లేవు, రొమాన్స్‌లు లేవు. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీరు ఫ్యామిలీలో ఎవరితోన్నా సరే కలిసి హ్యాపీగా చూడొచ్చు సినిమాని. ఓకే. సో, అంటే ఇప్పుడు రీసెంట్‌గా మనకి చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం గదా! అంటే ఇప్పుడు ఈ టైంలో మీ సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం రిస్క్ అని అనిపించలేదా మీకు? ఏమనిపిస్తది ఎప్పుడైనా గానీ జనాలు ఇలాగే వస్తారండి మా సినిమాకి. ఎందుకంటే మేము చెప్పేది చిన్న సినిమా. సో, ఓకే. చిన్న సినిమాకి జనాలు అంటే ఇప్పుడు ఏ సినిమా లేదు మా సినిమా తప్పితే థియేటర్‌లో. అయినా గానీ మా సినిమాకి ఎగబడి వస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు లేదు. ఎందుకనంటే చిన్న సినిమా కాబట్టి. థియేటర్‌కి జనాలు 2 గంటల సినిమాకి ఇంకొక 1 అవర్ ట్రావెలింగ్‌కి పెట్టుకొని ఒక 3 గంటలు పెట్టుకొని ఇలాంటి ఒక సినిమాకి ఎళ్ళొచ్చా అనే క్వెషన్ మార్క్ దగ్గర ఆగిపోతారు. నా సినిమాని కాదు చిన్న సినిమాలకు జనరల్‌గా. హ్మ్. హ్మ్. సో, అది మీరు పెద్ద సినిమా మీద రిలీజ్ చేసినా ఒకటే, చిన్న సినిమా మీద రిలీజ్ చేసిన ఎనీ టైమ్ ఏదైనా చిన్న సినిమా అనేది అలాగే ఉంటది. హ్మ్. కాకపోతే అవును. అది జనాల రెస్పాన్స్‌ని బట్టి దానికి రియాక్షన్స్ పెరగాలి తప్పితే, మనం ఎంత చేసినా గానీ చిన్న సినిమా ఈజ్ చిన్న సినిమా. అంతే. అవును. అంటే ఇంట్లో వాళ్ళ గురించి చూసుకుంటే సినిమాలు ఇవన్నీ అంటే కొంచెం రిస్క్ అని వాళ్ళు భయపడుతూ ఉంటారు గదా! అంటే అలా ఇలా మిమ్మల్ని ఎవరన్నా ఆపిన మా ఇంట్లో సందర్భాలున్నాయా? మా ఇంట్లోళ్ళా? ఆ! అహా! లేదండి. ఆపలేదు. మీ ఇంట్రెస్టా ఇది? టోటల్ ఇంట్లో నాది వాళ్ళకి కూడా నాది ఇంట్రెస్ట్ ఉందా? కంప్లీట్ నాదే ఇంట్రెస్ట్. ఇంట్లోళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. హుహు. సరే ఇంక ఇది తప్పితే ఏం చేయలేను అంటున్నాడు కదా! అని వదిలేసారు తప్పితే వదిలేసారు. వదిలేసారు అంతే. ఓకే. అంటే చెప్తారు కదా! ఆబ్వియస్‌లీ ఇది స్టెబిలిటీ లేని ఫీల్డ్. అవును. రైట్. చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. నువ్వు వెళ్లి పైగా మాకు బ్యాక్‌గ్రౌండ్ గాని, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గాని ఇలాంటివి ఏం లేవు. హ్మ్. 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 నేను రాక్షస ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పా. సరే ఏదో ఏదో అని చెప్పి వదిలేసారు. హ్మ్. సో, అలా వదిలేసారు. అంతే. సో, అంటే ఇప్పుడు మీ స్టోరీ చూస్తే మొత్తం ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ స్టోరీ టైప్ ఉంది. అంటే మీ క్యారెక్టర్ కూడా కొంచెం పల్లెటూరు అబ్బాయిలాగా, అవును. ఆ హీరోయిన్ కంప్లీట్ విలేజ్ గెటప్స్, సినిమా. మేకప్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. కంప్లీట్ విలేజ్ పోస్టర్ సినిమా. అవును. వీలైనంత వరకు మేకప్స్ వాడలేదు. అంటే హ్మ్. బ బ అంటే ఎందుకలా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు? అంటే తక్కువలో అయిపోతది అనా? లేకపోతే అదర్‌వైజ్ స్టోరీయే అలా ఉందని స్టోరీ అండి. అంటారా? స్టోరీ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫస్ట్ పాయింట్. హ్మ్. అంటే ఇదే స్టోరీని కొంచెం సిటీకి కూడా అప్లై చేయొచ్చేమో నాకు తెలీదు గానీ, బట్ నా లుక్స్ విలేజ్‌కి సెట్ అయిపోతాయనేది నా ఒపీనియన్. ఇప్పుడు నేను హీరోగా చేస్తున్నప్పుడు కొంచెం జనాలు కూడా నమ్మాలి కదా! ఓకే. ఈడు సరిపోయాడు క్యారెక్టర్ అని. ఇప్పుడు నేను 'మహేష్ బాబు' లాంటి ఒక క్యారెక్టర్ రాసుకొని గ్లామర్‌గా కనిపించే లవర్ బాయ్ రోల్ రాసుకున్నా నవ్వుతారు. సో, ఏంటి ఈడు కటౌట్‌కి లవర్ బాయ్ అంటాడేంటి ఈడు అని. ఎందుకలా? అంటే కటౌట్ అంటే మీ ఉద్దేశం ప్రకారం అంటే ఏంటి? లుక్స్ వైస్ నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి సరిపోతారండి. రైట్. ఇప్పుడు మీరు మీరు కూడా చాలా సినిమాలు చూసినప్పుడు అబ్బా! ఈ క్యారెక్టర్ ఇప్పుడు 'కాంతార' చూసినప్పుడు రిషబ్ శెట్టి తప్పితే ఇంకెవరు కనపడరు. 'కేజీఎఫ్' చూసినప్పుడు వీళ్ళు తప్పితే ఎవరు కనపడరంట. అంటే వాళ్ళ కటౌట్ గాని, వాళ్ళ లుక్స్ వైస్ గాని అదంతా. సో, నేను ఒక విలేజ్, ఒక పక్కింటి అబ్బాయి ఇలాంటి ఫీల్ అయితే నేను 100% నమ్మించగలనని నేను నమ్మాను కాబట్టి
సిటీ ఇటీ ఏమొద్దు, విలేజ్ బ్యాక్ డ్రాప్ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పి అలా సెలెక్ట్ చేసుకున్నాను. పైగా విలేజ్లో అయితే డబ్బులు కూడా తక్కువ అవుతాయి ఇది మెయిన్ మేకింగ్కి. పాయింట్ సో అని ఈ చెప్పొచ్చు. రెండు బ్యాలెన్స్ చేసుకొని చేసే సినిమా. మీరు సెకండ్ పాయింట్ మెయిన్ పాయింట్ లో చెప్పాలేమో కాదు అనుకుంటున్నా. కదా, ఇక్కడ కూడా తక్కువలో అంతే. ట్రై చేయొచ్చు. బట్ అవునా? మనల్ని జనాలు యాక్సెప్ట్ చేయాలంటే మనకు తగ్గట్టుగా కూడా కథ ఉండాలనేది నేను నమ్ముతాను. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఫర్దర్ గా కూడా మీరు తీసే మూవీస్ ఇంకా ఇలానే ఉంటాయి అని ఆహా, అనుకోవచ్చా అలా అని కాదు. క్యారెక్టర్స్? అంటే అంటే మీరు అన్నారు కదా జనాలకి నాకు అలవాటు ఇది సూట్ పడ్డారు. కాదు అవ్వేమో. కాదు, జనాలకి ఫస్ట్ మన ఫేస్ అలవాటు పడాలండి. మన ఫేస్ అలవాటు పడితే మీరు ఏ క్యారెక్టర్ చేసినారో భలే చేశారు కదా అంటారు. అవును ఇప్పుడు జగపతి బాబు గారు ఇప్పుడు రీసెంట్గా పెద్దిలో అవును. చాలా గ్లామరస్ రోల్ అది యాక్చువల్గా. అవును ఆయన right. ఫస్ట్ జగపతి బాబు గారు కాదు, కొత్త ఫేస్ అయితే అది ఉమ్. భలే రెడీ అయ్యాడు కదా అని అనరు. అవును జగపతి బాబు గారు ఆల్రెడీ ఆయన చాలా పాష్గా చూసాం, మంచి హీరోగా చూసాం. అలాంటి వ్యక్తి ఇలా రెడీ అయ్యాడంటే అరే భలే చేశాడు కదా అంటారు. అవును అదే కొత్త అతను చేస్తే అసలు దాని గురించి డిస్కషనే రాదు. రైట్. సో నోటెడ్ ఫేస్కి నాన్ నోటెడ్ ఫేస్కి అది తేడా. సో ముందు నా ఫేస్ జనాల్లోకి వెళ్తే అప్పుడు నేను ఏదైనా చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఇది ఓటీటీ కోసం అని అనుకున్నాను కానీ థియేటర్లో రిలీజ్ అయింది అని అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని యూట్యూబ్ కూడా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా? ఎక్కడన్నా చేసేస్తానండి, నాకు ఇక్కడే చేయాలి, మన నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకోవాలి, అదేం లేదు. నేను ఏంటంటే ఎండ్ చెప్పే కదా ముందు ఈడు బాగా చేయగలడు అనేది నేను ఆడియన్స్కి అలవాటు చేయాలి. నేను ఉమ్. ఆ ఒపీనియన్ నేను క్రియేట్ చేయగలగాలి. ఆ ఒక్కటే ఉంది టార్గెట్. అవును దీని మీద ఏదో డబ్బులు సంపాదించాలి, దీని తర్వాత స్టార్ హీరో అయిపోవాలి, నెక్స్ట్ 1/1 ఏం లేవు అసలు. కూల్గా ఓకే. దీన్ని జనాలను ఎంతవరకు తీసుకెళ్ళగలను అంతవరకు నా మ్యాక్సిమం బెస్ట్ ట్రై చేస్తా, అంతే అంతే. అంటే ఇప్పుడు ఈ సినిమాకి పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీ నుంచే వచ్చాయి అని కూడా విన్నాం. అంటే మీరే డైరెక్షన్, మీరే హీరో. ఎందుకు వై అంటే వేరే వాళ్ళని మీరు నేనే నమ్మలేకపోయారా? ఆఫీస్ బాయ్ లేకపోతే కూడా, ఆఫీస్ బాయ్ కూడా ఆఫీస్ బాయ్ మీరే? కూడా నేను అన్ని అంటే లొకేషన్లో టీలు 24 ఇవ్వడాలి మీరే అన్ని. చేసుకున్నారు. అంటే ఆ ఆఫీస్ బాయ్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకు ఒక 10,000 ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, నేనేమనుకున్నా అంటే ఆ 10,000 మిగిలిన దేనికో దానికి పబ్లిసిటీకో దేనికో దానికి ఖర్చు పెట్టొచ్చు కదా అని అవి కూడా నేనే చేసుకునేవాడిని. అబ్బో. సో అలా ఇది కొంచెం క్రౌడ్ ఫండ్లో చేసిన సినిమా. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఫ్రెండ్స్ దగ్గర కొంచెం నేను ఇలా అందరూ నన్ను నమ్మిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు అలా చేసిన సినిమా. ఉమ్. సో వాళ్ళందరూ ఏమన్నారు మరి రిలీజ్ అయ్యాక సినిమా చూసి? వాళ్ళు హ్యాపీ, నాకంటే హ్యాపీ. ఎక్కువ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఓకే మంచోడినే నమ్మాం మేము అనే ఫీల్లో ఉన్నారు వాళ్ళు. అంటే సినిమా ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసింది కదా, ముందు ఏంటంటే ఇదేదో చేస్తున్నాడు, ఏదో తాపత్రయపడుతున్నాడు, సరే కానీ అని వదిలేరు. కానీ బట్ ఇప్పుడు అందరూ హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి రావాలంటే కూడా మన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఉంటేనే కొంచెం మనకి ఈజీ అవుతుందని మనం ఎప్పుడు వింటూ ఉంటాం రైట్? అంటే మీ ఫ్యామిలీలో ఎలా ఏంటి, ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీకి? మాది ఏలూరు, మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బిలో. సో మా నాన్నగారు ఫ్రూట్స్ బిజినెస్ చేశారు, అరటిపళ్ళు వ్యాపారం చేశారు మార్కెట్లో. సో అలాంటి మా ఫ్యామిలీలో ఎవరికి సినిమా ఇంట్రెస్ట్లు కూడా చూస్తారు కానీ స్టేజ్ మీద కనబడాలి, మన నుంచి అట్లీస్ట్ స్టేజ్ రావాలంటే ఎక్కి risk. కనబడాలనే ఫీల్ కూడా ఎవరికి లేదు. ఓకే. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఎందుకు చిన్నప్పటి నుంచి వచ్చింది? ఉంది, చిన్నప్పటి చిన్నప్పటి నుంచి నుంచి నేను ఉంది. స్టేజ్ షోస్ చేశాను, స్కూల్లో కూడా డ్రామాస్, డ్యాన్స్ షోస్, ఉమ్. సో ఇవన్నీ చేసేవాడిని. సో అప్పటి నుంచే నాకు ఈ కళారంగం అది తప్పితే దీనికి తప్పితే మనం దేనికి సెట్ అవ్వం అనేది నాకు ఎప్పుడో క్లారిటీ ఉంది. ఓకే. సో అందుకే నేను ఇక్కడే వాట్ ఇఫ్ ఇది కాకపోయిండుంటే ఏం చేసేవారు? అంటే దీంట్లో ఏం సక్సెస్ రాకపోయిండుంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి ఇందులోనే ఉండాలని ఇండస్ట్రీలో ఫిక్స్ అయిపోయారు ఉంటాయి, అయితే. ఇండస్ట్రీలో ఉంటుంది. అది జూనియర్ ఓకే. ఆర్టిస్ట్ అయినా జూనియర్ ఆర్టిస్ట్కి 30 days వర్క్ ఉంటుంది, ఉమ్. ఓపిక ఉండాలి. కానీ ఆ హీరోయిన్ ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా తీసుకున్నారంటే ఇక్కడ వాళ్ళని? కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా స్వాతి అని ఒక అమ్మాయి ఉంది, ఆ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వచ్చిన ప్రొఫైల్ అలా ఓకే. తప్ప అంతకుముందు పరిచయం లేదు. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి సినిమాలో. సో మీరే డైరెక్టర్‌గా చేశారు. మీరే లీడ్ రోల్ చేశారు. అన్నీ మీరు అన్నారు ఇందాక ఆఫీస్ బాయ్ కూడా నేనే చేసుకున్నానని చెప్పి. కొంచెం ఛాలెంజింగ్‌గా ఏమి అనిపించలేదా? అంటే మనకు నచ్చిన ఇది కదండి, పైగా నేను రాసుకున్న కథ స్క్రీన్ మీదకి వెళ్తుంది అనేది ఒక సాటిస్ఫాక్షన్ కదండి, దానికోసం అంతా ట్రై చేయొచ్చు కదా. అసలు ఈచ్ అండ్ ఇప్పటివరకు నేను ఎన్ని కష్టాలు పడ్డానండి, రక్తం చిందించాను, చెమటలు కార్చాను, తిండి తిప్పులు, రేయిం బవళ్ళు, ఇలాంటి పులిహార డైలాగులు కాదు. నాకు నచ్చింది నేను చేసుకున్నా, ఫస్ట్ ఓకే. పాయింట్. ఇది మీ సినిమా అనేదండి జనాలను ఉద్ధరించడానికో, ఈ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడం కోసం మేము రాత్రింబవళ్ళు అదంతా పులిహారే. ఎండ్ ఆఫ్ ద డే నీ కోసం నువ్వు చేసుకుంటావు, రైట్. నాకు పేరు రావడం కోసం నేను చేసుకున్నా, ఓకే, నేను ఎదగడం కోసం నేను చేసుకున్నా. కానీ దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జనాలకి నచ్చేలాంటి సినిమా నువ్వు తీస్తే అవును. వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నువ్వు మంచి సినిమా తీస్తున్నావు, అవును. లేకపోతే కొడతారు వాళ్ళు అవును. ఆడియన్స్. కొడతారు. సో ఆడియన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును. సో నేను అది ఇంపార్టెంట్ అనుకున్నాను నేను. హ్మ్. సో నేను ఏం కష్టాలు పడలేదు, ఏం చేసినా ఎంజాయ్ చేస్తూ చేసా. ఈవెన్ అక్కడ టీ ఇచ్చినా కానీ ఎంజాయ్ చేస్తూనే చేసా, కింద పడ్డా కానీ ఎంజాయ్ చేశాను నేను. సో హ్మ్. అసలు పైసా కష్టం లేదు నా దగ్గర. ఓకే. Yeah. సో అంటే ఇప్పుడు మీ సినిమాని అసలు మేము చూడాలి అని అనుకుంటే ఒక్క మాటలో ఎందుకు చూడాలనేది చెప్పండి ఒక్క మాటలో. చెప్పాగా, మీకు ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టమైతే చూడండి. మీకు రొమాన్సిల్ సినిమాలు, ఒక జెన్జీ లాంటి సినిమాలు, లేకపోతే బూతులు, లిప్ లాక్లు ఇలాంటివి కావాలనుకుంటే కనుక ప్లీజ్ మా సినిమాకి రావద్దు, మీరు రావద్దు. హ్మ్.
ఫ్యామిలీతో సరదాగా చూద్దాం అనిపించిందా, లేదు మంచి మంచి ఎండింగ్ ఉండే ఒక ఫీల్ గుడ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చే ఇలాంటి సినిమాలు మీకు ఇష్టమైతే ఫస్ట్ రావాల్సిందే మా సినిమాకి. సో, టెక్నికల్‌గా ఇప్పుడు మూవీ ఫీల్డ్‌లో అంటే టెక్నికల్‌గా మనకు చాలా నాలెడ్జ్ ఉండాలి. ఒక సినిమా తీయడానికి. అంటే మీరు టెక్నికల్‌గా ఎంత కష్టపడ్డారు? నేనేం కష్టపడలేదండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్‌గా అంత బుర్ర లేదు. నేనంత స్ట్రాంగ్ కాదు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. నాకు ఇంతకుముందు నేను ప్రీవియస్‌గా ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 50 చేసారా? 50 షార్ట్ ఫిల్మ్స్ ఓకే. చేశాను. అండ్ 'ప్రవీణ్ ఐపీఎస్' అని చెప్పి ఒక సినిమాని కూడా డైరెక్ట్ చేశాను. అది నా ఫస్ట్ సినిమా. ఇది సెకండ్ సినిమా. సోలో హీరోగా ఇది ఫస్ట్ సినిమా. సో, నేను టెక్నికల్‌గా ఇదొక అద్భుతమైన అది ఏం రావండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనంత సూపర్ డైరెక్టర్‌ని కూడా కాదు. మేనేజ్ మీ చేస్తా. గురించి మీరే ఇలా చెప్పుకుంటే మీకు రిస్క్ అని అనిపించట్లేదా ఇప్పుడు? అంటే నిజంగా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో నా గురించి నేను ఇలా చెప్తున్నాను ఏమనిపించట్లేదా? అది ఓపెన్‌గా కదండి. ఇప్పుడు ఓపెన్‌గా మన డబ్బు మనం కొట్టుకోకూడదండి. సరే ఇప్పుడు ఓపెన్‌గా చెప్తున్నారు కాబట్టి నేను నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏదన్నా అడుగుతాను. అది కూడా ఓపెన్‌గా మీరు చెప్పాలి. ఏదన్నా అడిగేయచ్చు అసలు నాతో. ఓకే. అంటే ఇప్పుడు ఈ మూవీకి ఎంత బిజినెస్ అయింది? ఏమైనా బిజినెస్ వచ్చిందా? ఏం అవ్వలేదండి. బిజినెస్ ఏం అవ్వలేదు అసల. హుహు. నెక్స్ట్ తెలుస్తది. మేబీ థియేటర్స్ మీద మా సినిమాకి డబ్బులొస్తాయి అనేది నేను అనుకోను. హ్మ్. తెలీదు. జనాలు రావాలి, టికెట్లు కొనుక్కోవాలి, థియేటర్‌కెళ్ళాలి. సో, వాళ్ళ రివ్యూస్ ఇవ్వాలి, ఆళ్ళకి నచ్చాలి సినిమా. ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే నేను చేయాల్సిన పని కాదు కదా అది. ఆడియన్స్ రెస్పాన్స్ అనేది నా చేతుల్లో లేదు. వాళ్ళ చేతుల్లో ఉంటది కాబట్టి అది సో, థియేటర్ బిజినెస్ అనేది ఇంకా తెలీదు. రాలేదు. తెలీదు. సో, రేపొద్దున ఓటీటీలో అయిన తర్వాత అది జనాలు ఎంతమంది చూస్తారు, అప్పుడు దానికి అప్లాజ్ గాని, డబ్బులు గాని ఎంతొస్తాయనేది అప్పుడు తెలుస్తది. ఇప్పుడైతే హుహు. ఏం లేదు నిజంగా. హోప్స్ జీరో. లేవనంటారా? యాస్ ఆఫ్ నౌ జీరో. ఓకే. హోప్స్ ఉన్నాయి అయితే మంచిగా అంటే అయితది. మంచి సినిమా తీశానన్న నమ్మకం ఉంది. నమ్మకం కానీ ఉంది. అది నేను అదేనండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక సినిమా జనాలకి రీచ్ అవ్వాలి కదా ముందు. హ్మ్. అవును. రీచ్ అవ్వాలంటే విపరీతంగా భారీ పబ్లిసిటీ చేయాలి. నా దగ్గర డబ్బులు లేవు. పబ్లిసిటీ చేసే డబ్బులు లేవు. హ్మ్. సో, కాబట్టి ఆబ్వియస్‌లీ జనాలకి తక్కువ రీచ్ అవుతది. మేబీ ఎవరన్నా ఎక్కడన్నా నచ్చి అరే! ఈడేదో చేసాడు సినిమా బావుంది. మన వైపు నుంచి ఏదైనా ప్రమోట్ చేద్దాం ఆడియన్స్ ఏమన్నా పనిగట్టుకొని భుజాల మీదకి ఎత్తుకుంటే తెలీదు నాకు. ఓకే. అంటే ఇప్పుడు మూవీలో మీరు ఒక లవ్ స్టోరీ చూపించారు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అంటే మీ రియల్ లైఫ్‌లో కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని? ఉంటాయి కదండీ. ఉన్నాయి అయితే. ఉంటాయి, ఉంటాయి, ఉంటాయి. ఎన్నున్నాయి? ఒకటా? రెండా? మూడా? ఒకటే. ఒకటే ఉందా? ఏమన్నా చెప్పగలుగుతారా కొంచెం? లేదు పెళ్లి అయిపోయింది కదా! నేనింకా అడుగుదాం దాని గురించి అని అనుకున్నా. లేదు, మీరు పెళ్లి అయిపోయింది. వెంటనే తీసేసారు పెళ్లయిపోయిందని అయిపోయింది. చెప్పి. పోనీ ఆ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ మ్యారేజే కదా! లవ్ మ్యారేజ్. ఆ లవ్ స్టోరీ చెప్పండి పర్లేదు. ఏ ఇప్పుడు సినిమాలో ఎలానో లేదు ఈ లవ్ స్కూల్ స్టోరీ ఫ్రెండ్ అండి. చూసాం. స్కూల్ నుంచి. అంటే మీరే ఫస్ట్ ఎళ్లి ప్రపోజ్ చేసారా? అవును. అంటే ఆ అమ్మాయి ఎలా ఓకే చెప్పింది మీకు? ఏ నమ్మకంతో ఓకే చెప్పింది? అంటే మీరు ఏమి పెట్టి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసారు? అంత నమ్మించారు అనంటే అది ఏమోనండి ఆ టైంలో ఉంటాయి కదండీ కొంచెం నిబ్బ నిబ్బ స్టైల్స్ అయి ఉంటాయి కదా! అది ఆ నిబ్బా నిబ్బా స్టైల్‌లోనే ఇప్పుడు అంతే కదా! ఒకసారి మళ్ళీ ప్రపోజ్ చేయండి. లేదు. అదే కాదు. అది కాదు. ఇప్పుడు సిగ్గుపడుతున్నారు మీరు. పెళ్లయిపోయాక సిగ్గుపడుతున్నారు పెళ్లి అదే వస్తది కదండీ! ఓకే. అంటే ఇంకా ఈ మూవీ గురించి విషయాలు మాట్లాడుకుంటే సాంగ్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది? అంటే సాంగ్స్ లేనిదే 3 సాంగ్స్ ఉన్నాయండి. 2 సిట్యుయేషనల్ సాంగ్స్, ఒక లవ్ సాంగ్. లవ్ సాంగ్ చాలా బావుంటది. మంచి మూవీ అప్లాజ్ అంటేనే సాంగ్. జనాలు ఒక 5, 6 సాంగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదండీ. ఒక కాదు. ఐటెమ్ సాంగ్ కావాలి. ఒక ఐటెమ్ మంచి సాంగ్. ఐటెమ్ సాంగ్ అనుకున్నాను గానీ సినిమాకి సింక్ అవ్వట్లేదు. ఓకే. పనిగట్టుకొని అది పెట్టాలి అనే తప్పితే స్టోరీకి సింక్ అవ్వట్లేదు కాబట్టి వద్దనుకున్నాం మేము. హ్మ్. నేను పెడదాం అనుకున్నా. ఊరికే మార్కెట్ వైస్ ట్రై చేద్దామని. కానీ ఈ మార్కెట్, ఈ కాలిక్యులేషన్స్ తెలితే స్టోరీ పాడైపోద్దని అనిపించి వద్దనుకున్నాం ఇంక. హ్మ్. అంటే ఇప్పుడు మీ అంతట మీరే ఒక మూవీ తీసుకొని మీరే డైరెక్ట్ చేసి మీరే హీరోగా చేశారు. అదర్‌వైజ్ మీరు ఒక డైరెక్టర్‌తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ డైరెక్టర్ సినిమాలో నన్ను పెట్టుకుంటే బాగుండు అనిపించిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? పనిగట్టుకొని ఈళ్ళు అని ఏం లేదు. అందరితో వర్క్ చేయాలని ఉంటది కదా! ఆబ్వియస్లీ యాక్టర్ కదా మనం. సో, అవును. యాక్టర్ అన్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఓకే. కానీ ఒక మంచి క్యారెక్టర్ చేయాలనేది ఉంటది. అది ఎవరిచ్చినా గాని. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ కూడా కొన్ని పులిహోర క్యారెక్టర్‌లు ఇస్తుంటారు కొంతమందికి. సో, అలా కాదు. ఎవరితో అయినా వర్క్ చేస్తా. కొత్తోళ్ళైనా అలా అని కాదు గానీ బట్ ముందు ఆళ్ళు నాకు అవకాశం ఇవ్వాలి కదా ఫస్ట్. ఇచ్చినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే ఐ యామ్ సో హ్యాపీ. ఓకే. సో, అయితే మీ లైఫ్‌లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అని విన్నాం. అదే స్టోరీని ఎగ్జాక్ట్‌లీ. దీంట్లో మా ఫాదర్ కొంచెం ఇంక్లూడ్ చేశారని అంటే విన్నాం. మా ఫాదర్ చనిపోయినప్పుడు అనుకున్న పాయింట్ ఇది. ఓకే. సో, అందువల్ల నేనే చేయాలని ఈ సినిమా. హ్మ్. అందువల్ల నేను పట్టుబట్టా. హుహు. ఈవెన్ అంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదొక వచ్చారు. ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయిన విషయం అండి. అందువల్ల నేను అంటే కథ రాసేటప్పుడే ఫిక్స్ అయ్యా. ఇది ఒక్కసారి స్క్రీన్ మీదకెళ్తే అది ఈవెన్ షార్ట్ ఫిల్మ్‌లా చేసినా గానీ, ఇందులో కొడుకు క్యారెక్టర్ మాత్రం ఫిక్స్ నేనే. అది ఇంక దాంట్లో ఎవ్వడు మార్చలేడు. హ్మ్. ఈవెన్ నేను ప్రొడ్యూసర్స్ ఈ సినిమా కథ నచ్చి నన్ను డైరెక్ట్ చేసుకోమని కూడా చెప్పారు నన్ను. హుహుహు. మంచి కొంచెం మినిమమ్ మార్కెట్ ఉన్న ఇదేంటంటే కొత్తోళ్ళకే సెట్ అవుద్దండి. పెద్ద హీరోలు కూడా చేయలేరు ఇది. హుహు. ఎందుకని చేయలేరంటే వాళ్ళ ఇమేజ్‌కి సెట్ అవ్వదు ఈ క్యారెక్టర్. హ్మ్. సో, హ్మ్. కొత్త వాళ్ళకైతేనే సెట్ అవుద్దనేది నా ఒపీనియన్. రెండోది ఇది తమిళ్, మలయాళం కొంచెం ఆ టైప్ ఫ్లేవర్ ఉంటది. హుహు.
మిక్స్ చేసి కొంచెం ఆ చేశారు. టైపు ఓకే. ఉంటుంది. కొంచెం విలేజ్ బ్యాక్‌డ్రాప్ అంతా. సో, కాబట్టి నేనే చేయాలి దీన్ని అనేది ప్రొడ్యూసర్స్‌కి చెప్పాను. హ్మ్. నీ మొహం పెట్టుకుంటే మేము సినిమా ఎలా అమ్ముకోవాలిరా అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అన్నారా డైరెక్ట్‌గా? అన్నారు. అన్నారా? అంటారు కదా! ఆబ్వియస్లీ నువ్వు నువ్వు అంటే పొలైట్‌గా చెప్తారు కదా! అదేదో నేను ఇప్పుడు ఇలా చెప్పాను గానీ, అంటే అలా అని కాదు నువ్వు కొత్తోడివి నిన్ను ఓకే. పెట్టుకొని ఓకే. నీ పోస్టర్ మీద నీ ఫోటో ఉంటది. దీన్ని పెట్టి జనాలు థియేటర్ వరకు రావాలి కదా! అంటే ఆలోచించా. నిజమే కదా! మరి ఆళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు అలా ఆలోచిస్తారు కదా! హ్మ్. మీరన్నీ చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు యాక్చువల్‌గా. అంటే మన గురించి మనకు తెలుసు కదండీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకంత సీన్ లేదురా నువ్వు ఈ సినిమా తీయలేవురా అని ఎవరైనా అంటే నేను డిప్రెషన్‌లోకి వెళ్ళను. నేను తీయగలనో లేదో నాకు తెలుసు కదా! హుహు. రైట్. సో, నేను ఆ డిప్రెషన్ అనేది ఇంపాసిబుల్ అసలు నాకది. నన్ను ఇప్పటివరకు స్టోరీ వైస్ నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. కథ హుహు. బాలేదు, పాయింట్ బాలేదు, రే ఇది ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. నా దగ్గరే ఫెయిల్ అయింది. ఓకే. నువ్వు హీరో అనే దగ్గరే ఫెయిల్ అయింది కాబట్టి అది నా ఫెయిల్యూర్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. 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 సినిమా చూసిన తర్వాత నేను ఒకటి చెప్తా 100% ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకోటి ఎవడన్నా చేసుంటే బాగుండేదని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. హుహు. సినిమా నిన్న చూసినోళ్ళు గానీ, ఇప్పుడు చూస్తున్నోళ్ళు గానీ, హ్మ్. సినిమా చూసినప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇది నువ్వు తప్పితే ఇంకెవరు చేయలేరు హ్మ్. అనేదైతే చెప్పారు. నేను అదే నమ్మాను. ఓకే. సో, అంటే ఇప్పుడు మీ ఫాదర్ ఇన్సిడెంట్ అని చెప్పారు. ఇంకాస్త డీటెయిల్డ్‌గా మా ఆడియన్స్ కోసం షేర్ మా చేసుకోగలుగుతారా? ఫాదర్‌కి నాకు ప్రాపర్ బాయ్ లేదు చనిపోయేటప్పుడు. ఆహా! సో, ఇప్పుడు అంటే ఏమైంది అని? సినిమా కన్నా ప్రాపర్ ఎండింగ్ ఉండాలి కదా! యాక్సిడెంట్ ఏం కదా! తన హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారాయన. హుహు. 10 ఇయర్స్ అయింది చనిపోయి. హుహు. సో, హెల్త్ ఇష్యూ వల్ల ఆయనకి నాకు ప్రాపర్ బాయ్ గాని, బాండింగ్ గాని, ప్రాపర్ ఫోటోలు గాని ఇలాంటివి ఏం లేవు. హుహు. సో, ఆ ఇది ఉండిపోయింది. సో, అందుకని ఒక ఫాదర్ సన్ మీద ఒక మంచి సినిమా తీయాలి అనేది నాకు అప్పుడే పడింది కాబట్టి ఇంకా ఇది నేనే చేయాలి. సో, ఇది హ్మ్. 2 క్రోర్స్ పెడతానికి కూడా ఒక ప్రొడ్యూసర్ వచ్చారు. ఇది లైవ్‌లో ఎవరికన్నా ఎళ్తది కాబట్టి ఆళ్ళ దగ్గరికి కూడా ఆళ్ళ గురించి చెప్తున్నాను ఆళ్ళకి అర్థమవుతది. నాకొచ్చిన హైయెస్ట్ ఆఫర్ 2 క్రోర్స్ అంటే నా ఓహ్! మూవీ రెమ్యునరేషన్ కోసం. కాదు. ఈ సినిమా చేయడానికి ఓ 2,00,00,000లో మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్‌ని ఆన్‌లైన్‌లో పెట్టి ఓ 2,00,00,000 తీసేస్తావా అని. హ్మ్. 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 2,00,00,000 కాదు ఎంతలోనా తీస్తాను గానీ హీరో మాత్రం నేనే అని చెప్పా. హ్మ్. మరిప్పుడు ఇది ఎంతలో తీశారు? చెప్పను. మీరన్నీ నిజాలు చెప్తారని చెప్పి అంటే ఇప్పుడు అడిగిన ఇది క్వెషన్‌కి చెప్పనని చెప్పొద్దన్నారు. చెప్పారు. చెప్పొద్దని ఇప్పుడు నా సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా! బయట ఎక్కడ కూడా సినిమా బడ్జెట్ చెప్పొద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న ఓటీటీ అది కూడా ఓపెన్‌గా చెప్తున్నా. ఆహా! చెప్పొద్దన్నారు కూడా చెప్పట్లే అన్న. ఓకే. ఓటీటీ బిజినెస్‌లకి ఆటిలకి ఈటిలకి కొంచెం ఆళ్ళు మాట్లాడుతున్నారు కదా! ఇప్పుడు నేను ఓకే. డైరెక్ట్‌గా ఎళ్లి ఓకే. ఓటీటీ వాళ్ళతో మాట్లాడలేను. అవునవును. నాకు ఇది లేదు డైరెక్ట్ ఇది లేదు కదా! సో, వాళ్ళ త్రూలోనే నేను అప్రోచ్ అవ్వాలి. సో, అప్పుడు రైట్. వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా! హ్మ్. మన హ్మ్. సినిమాని కొంచెం ఇలా మాట్లాడాలి అని అంటే మరీ మీరు ఓపెన్‌గా ఎవరికీ బడ్జెట్లు చెప్పొద్దు. హ్మ్. మేము హ్యాండిల్ చేస్తున్నాం కదా! అని. సో, అందుకు చెప్పట్లేదు. ఓకే. అది తప్పితే ఏదో దాచేది అదేం సో, లేదు. ఓకే. ఐ లైక్ యువర్ హానెస్టీ. నేను అగ్రీ చేస్తాను. నో ప్రాబ్లమ్. సో, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ప్లీజ్. మీకు ఇష్టమైన వాళ్ళ గురించి చెప్పండి. అంటే నేను అడుగుతూ ఉంటాను. మీరు చెప్తూ ఉండండి. మీకు ఇష్టమైన యాక్టర్ గురించి చెప్పండి. మెగాస్టార్. అందరికీ ఇన్‌స్పిరేషన్ అయిన. అసలు నా ఇష్టమైన సినిమాలో హీరో? ఫస్ట్ కార్డ్ కూడా ఏసాను. ఆహా! నా ఆయనకి ఇన్‌స్పిరేషన్. ఇన్‌స్పిరేషన్‌గా ఏసారు. ఓకే. ఈ డైరెక్టర్ సినిమాలో ఒక చిన్న వేషమైనా వేస్తే చాలు నాకు అని అనిపించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? మంచి డైరెక్టర్. ఆ! మంచి డైరెక్టర్. నేను అదే చెప్పాను మంచి డైరెక్టర్. ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ ఎవరు? అందరూ అందరూ అని కాదు. ఒక్క పేరు ఈ అసలు క్వెషన్ అలా అడగగానే లేదు. నాకు ఈయనతో ఒకసారి ఒక్కసారి నిజంగా లేదండి. ఇప్పుడు కన్ఫర్మ్. అది ఒకవేళ నేను పేరు చెప్పినా అది పులిహోరలోనే ఉంటది. అంటే కనికట్టుకొని నాలుగైదు బిస్కెట్ ఏస్తున్నట్టు ఉంటది. నాకు అలా లేదు. నేను అంటే ఎవరితోను ఇండస్ట్రీలో హుహు. మంచి సినిమా తీసిన వాళ్ళందరూ మంచి డైరెక్టర్‌లేండి. సో, కాబట్టి ఎవరితోన్నా ఓకే ఫైన్. నాకు పలానా వాళ్ళతో ఎప్పటికైనా ఆయన ఒక్కసారి పిలిచి నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ జీవితాంతం రుణపడి ఏం లేవండి. అందరితో చేయాలని ఉంటది. అందరూ కానీ ఒక మంచి క్యారెక్టర్ చేయాలంటది. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ నన్ను పిలిచి, ఇటు వచ్చి వెళ్ళిపోమ్మా మెరుపు తీగ లాంటి క్యారెక్టర్ అనేది అలా వస్తే అలా వెళ్ళిపోతా అన్నాడనుకో బాయ్ సార్ అంటా నేను. ఓకే. అరే! ఇంత పెద్ద ఒక ఫ్రేమ్‌లో కనిపించినా చాలు. అయన్నీ పులిహోరండి. చాలామంది చెప్తుంటారు. హ్మ్. హ్మ్. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలండి. లైఫ్‌లో ఇంతకంటే ఏం కావాలి? అలా లేదండి. నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా లేదంటే ఇప్పుడు 'కృష్ణనగర్‌లో' ప్రయత్నాల్లో ఉన్న డైరెక్టర్‌తోనే నేను చేయడానికి రెడీ గానీ, నాకు మంచి క్యారెక్టర్‌లు ఇవ్వాలి. హ్మ్. అప్పుడు చేస్తా. ఓకే. సో, యాస్ ఎ డైరెక్టర్‌గా మీకు ఒక్కసారి ఛాన్స్ వస్తే నేను ఈ హీరోతో డైరెక్ట్ చేయాలనుకుంటున్నా అనిపించిన హీరో ఉన్నారా పోనీ నా అట్‌లీస్ట్? కోరిక ఏంటంటే ఈ సినిమా చాలు ఇంక డైరెక్టర్ అవ్వాలనుకోవట్లేదు నేను. నాకు ఎందుకు? ఎవ్వరు డైరెక్టర్‌గా అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. ఓకే. చాలండి. నేను డైరెక్షన్ చేయలేను. నాకంత బుర్ర లేదు. చాలా కష్టం డైరెక్షన్ చేయడం అనేది. చాలా ఓకే. పెద్ద పనది. అది పైగా చాలా రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ అంటాను నేను. నేను అంత రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నానేమో డైరెక్షన్ అనేది నా ఒపీనియన్. సో, యాస్ ఎ డైరెక్టర్‌గా నాకొక 50 మార్కులు ఏసుకుంటాను నేను. హ్మ్. యాక్టర్‌గా 90 మార్క్స్ ఏసుకుంటాను నేను. కానీ డైరెక్టర్‌గా 50 మార్కులు ఏసుకుంటాను కాబట్టి వీలైనంత వరకు నేను డైరెక్షన్ చేయకుండా నాకెవరు అవకాశాలు ఇవ్వకుండా ఉంటే బావుంటది. సో, ఫర్దర్‌గా ఇంకా యాక్టింగ్‌లోనే ఉంటా అంటారు గానీ ఉంటానండి. డైరెక్షన్ అంటే నా వద్దంటున్నారు. నా కష్టమే ఇది. నేను యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. షార్ట్ ఫిల్మ్స్ చేసినా, సినిమాలు చేసినా
యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తాను కానీ ఎక్కడో నేను ఎవరికి సింక్ అవ్వట్లేదు. హ్మ్. ఎవరు నన్ను అవును. పిలవట్లేదు. ఇది ఎందుకనేది నాకు ఇప్పటికీ తెలీదు. నేను ప్రయత్నం వైపు ఏ రోజు నా నుంచి లోపం అనేది జరగలేదు ఇప్పటివరకు. హ్మ్. నేను అరే ట్రై చేసుంటే బాగుండేది, అసలు ఏం చేయట్లేదు, అంత సీన్ లేదు. నేను మాక్సిమం ట్రై చేశా. మరి ఎక్కడో మిస్ అవుతుంది మరి. తీసిన సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా నిజ జీవితంలో మీరు బ్రతకాలి అని అనుకుంటే ఏ బతకలేం. క్యారెక్టర్‌లో బ్రతుకుతారు? అసలు బతకలేం, ఇంపాసిబుల్. అంత ఇంపాసిబుల్. అంటే మంచోళ్ళు ఏ ఎక్కడ క్యారెక్టర్? అంత మంచోళ్ళు ఎక్కడ ఉన్నారు? నా సినిమాలో క్యారెక్టర్స్ అన్ని చాలా మంచి క్యారెక్టర్స్. ఓకే. రియల్ లైఫ్‌లో అంత మంచోళ్ళు అంటే కష్టం కదా! నేనే ఉండలేను. సో నేను ఉండలేను కాబట్టి స్క్రీన్ మీద మంచోడిగా రాసుకున్నాను నేను. సో మీ సినిమా చూస్తున్నప్పుడు మీ సినిమాలో ఏదైనా రిపీటెడ్‌గా ఈ సీన్ నాకు చూడాలనిపిస్తుంది అనే సీన్స్ ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ క్లైమాక్స్ సీనా? ఓకే. నా ఫేవరెట్ క్లైమాక్స్ అసలు. దానికోసమే సినిమా తీశాను యాక్చువల్లీ. ఓన్లీ ఓకే. క్లైమాక్స్ కోసం తీసే సినిమా. సో ఇప్పుడు నా కోసం ఏమైనా క్యారెక్టర్ రాయమంటే రాస్తారా? లేదా ఆడిషన్స్ ఏమైనా తీసుకుంటారా? ఆహా! రాయనండి. నా కోసం రాయరా? రాయను. ఎందుకు? ఎవరి కోసం రాయను నేను. అవునా? నేను కథ రాసుకుంటా అంతే. అందులో నాకు అరే బావుంది, చేస్తారు వీళ్ళు సెట్ అవుతారు అనిపిస్తే డన్ ఫిక్స్. ఎవరైనా ఓకే. నాకు కొత్తోళ్ళు, పాతోళ్ళు అని కాదు గానీ వీళ్ళు సెట్ అవుతారంటే ఫిక్స్ అది. అంతేగాని పని కట్టుకొని మీకోసం, మీ లుక్స్ కోసం ఈ కథ రాసాను, ఇది పుట్టిందే ఈ పులిహోరలు మళ్ళీ. అదవ్వదు. మీరు నన్ను అడగగానే కూడా నో అని చెప్పాక సర్లే. ర్యాపిడ్ ఫైర్ అన్నారు ఓకే. కదా మీరు. ఓకే అనుకున్నా. కాదు ర్యాపిడ్ ఫైర్ అన్నారు కదా మీరు. అవునవును. అంటే ఒకవేళ ఓకే చెప్పినా అనుకున్నాలే. సరే. మీరు నమ్ముతారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి అసలు నిజంగానే భలే ఉన్నారు. మీకోసం నేను ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా దగ్గర. మీకోసమే అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఎందుకో. అసలు నమ్ముతారా మీరు? లోపల పైకి అవునా థ్యాంక్ యూ సార్ అంటారు పైకి. అంతే. లోపలంటే ఏసేలేరా పులిహార అంటారు. సో అంతలా ఇది అనుకోనులే ఒరిజినాలిటీ. గానీ ఇది ఒరిజినాలిటీ అది. మీరని కదా ఎవరైనా కానీ అంతే కదా. మీకోసమే పుట్టింది సార్ కదా అనేది అసలు అది అవ్వదది. ఓకే. అవ్వదది. సో యాహ్! మీ హానెస్టీ చాలా బాగుంది సార్. అంటే మీ ఆన్సర్స్ కూడా చాలా సర్కాస్టిక్‌గా నిజంగా రియల్‌గా అనిపించినాయి. సో ఇంత ఫ్రీగా మాట్లాడి, ఇంత మంచిగా మా కోసం పేషెన్స్ పెట్టి ఇంటర్వ్యూ అంతా ఇచ్చి, హానెస్ట్ ఆన్సర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లేదు మీరు కూడా ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలి. మీకు మంచి బిజినెస్ రావాలి. ఇంకా మీరు డైరెక్షన్‌గా ఇంట్రెస్ట్ లేదన్నారు. మంచి యాక్టర్ అవ్వాలి అని చెప్పి ఎస్ మా ఆర్‌వీఆర్ తరపు నుంచి, మా ఆడియన్స్ తరపు నుంచి, అలాగే నా తరపు నుంచి మీకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. మన ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫ్యామిలీతో చూడగలిగే సినిమా అండి ఇది. మీరు హ్యాపీగా ఏ రిలేషన్‌షిప్‌తో అయినా గానీ, అంటే అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ ఇలాంటి వాళ్ళతో కూడా కొన్ని సినిమాలు, కొన్ని సీన్‌లు చూడలేని సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో, కానీ మా సినిమా అలా కాదు. మీరు హోల్ ఫ్యామిలీతో చక్కగా ఎళ్లి సినిమాని చూడొచ్చు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా మీకిష్టమైతే మా సినిమా 100% మీకు నచ్చుద్ది. నాకున్న ఒకే ఒక బెస్ట్ మీడియా జనాలు, ప్రేక్షకులు. వాళ్ళు సినిమా చూస్తే 100% నా సినిమాని ప్రమోట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో, ప్లీజ్ దయచేసి 'ఐ యామ్ హ్యాండ్సమ్' అనే సినిమాని మీరు థియేటర్‌కి ఒక్కసారి ఎళ్లి చూడండి. మీరే ప్రమోట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, 'ఐ యామ్ హ్యాండ్సమ్' సినిమా డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మనందరి కోసం షేర్ చేసుకున్నారు. మరొక స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్‌వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.